హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మనిషికి కవచం. పందిరి మంచం కొనమని గురవయ్యను అతని భార్య ఎంతో కాలంగా పోరుతున్నది. వెల చాలా అవుతుందని గురవయ్య సంకోచిస్తూ వచ్చాడు. ఇంతలో చనిపోయిన జమీందారు గారి పందిరి మంచం వేలంలో అమ్మటానికి వచ్చింది. జమీందారు కొడుకు తన మకాం బస్తీకి మార్చుతూ భారీ సామాగ్రి అంతా అమ్మేస్తున్నాడట. ఆ పందిరి మంచాన్ని గురవయ్య చౌకగా కొనేసి ఇంటికి తెచ్చాడు. 3 నెలలు గడిచాయి. మంచం బాగున్నది, కానీ దానికి బిగించిన అద్దం పాతబడి మెరుగుపోయి కొంత పగులు చూపించింది కూడా. దానికి బదులు కొత్త అద్దం వేద్దామని గురవయ్య పాత అద్దాన్ని ఊడబికేసరికి దాని వెనక ఉన్న రహస్యపు అరలో బంగారు నాణేలు కనిపించాయి. అవి పట్నంలో ఉన్న జమీందారు కొడుకువి. పరుల సొమ్ము పాముతో సమానం. ఆ డబ్బు పట్నం తీసుకుపోయి జమీందారు కొడుకును వెతికి పట్టుకొని ఇచ్చేసిరా అన్నది గురవయ్య భార్య. గురవయ్య బంగారం తీసుకొని పట్నం చేరేసరికి చాలా పొద్దుపోయింది. ఆ రాత్రికి ఎవరింటనో తలదాచుకొని మర్నాడు జమీందారు కొడుకు గురించి చూడవచ్చునని అతను అనుకున్నాడు. ఆ రాత్రి గురవయ్యకు ఆశ్రయం ఇచ్చినవాడు శేషాచలం అన్న గృహస్థు. శేషాచలం కుటుంబం ఒకప్పుడు బాగా బతికి చితికిపోయినట్టు కనబడింది. గురవయ్య అడిగిన మీదట శేషాచలం తనకు దైవికంగా వచ్చిపడిన కష్టాలను గురించి చెప్పాడు. చేతికి అంది వచ్చిన 20 ఏళ్ల కొడుకు మంచానబడి చాలా కాలం తీసుకుని చనిపోయాడు. అతనికి వైద్యం చేయించటానికి శేషాచలం చాలా ఖర్చు చేశాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే అతని బట్టల దుకాణం కాలిపోయింది. అప్పులు తీరటం కోసం ఇంటి సామాను, ఇల్లు కూడా అమ్మేశాడు శేషాచలం. రేపు మేం ఈ ఇల్లు ఖాళీ చేయాలి. ఇంకా నేను, నా భార్య, మా చిన్న కొడుకు మీద ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాం అని చెప్పాడు శేషాచలం. శేషాచలం పరిస్థితి గురించి ఆలోచించిన కొద్దీ గురవయ్యకు నిద్ర పట్టలేదు. చిట్ట చివరకు అతను జమీందారు బంగారం శేషాచలానికి ఇచ్చి తర్వాత జమీందారు కొడుకు తెలియజేయాలనుకున్న మీదట అతనికి కునుకు పట్టింది. కానీ త్వరలోనే అతనికి నిద్రాభంగమైంది. ఒక ముసుగు మనిషి శేషాచలం కొడుకు పీకకు కత్తి ఆనించి, నీ డబ్బంతా ఎక్కడ దాచావో చెబుతావా, వీడి పీక తెగ నరకమన్నావా అని శేషాచలాన్ని బెదిరిస్తున్నాడు. కుర్రవాణ్ణి ఏమీ చేయకు, నిజంగానే నా దగ్గర చిల్లిగవ్వలేదు అంటూ ఏడుస్తున్నాడు శేషాచలం. గురవయ్య ముసుగు మనిషితో, నా దగ్గర సంచీలో డబ్బున్నది, ఆ కుర్రవాణ్ణి వదిలేసి సంచీలోని డబ్బు పట్టుకుపో అన్నాడు. ముసుగు మనిషి గురవయ్య దగ్గర ఉన్న గుడ్డ సంచిలోని బంగారు నాణేలు తీసుకొని తృప్తిపడి వాటితో చీకట్లో జారుకున్నాడు. దేవుడిలా మా పిల్లవాణ్ణి కాపాడారు. మాకున్న భవిష్యత్తు వాడే. మేం మీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలీదు అన్నారు శేషాచలము అతని భార్య గురవయ్యతో. నేనే మీకు నా రుణం తీర్చుకున్నానేమో, దాన్ని గురించి విచారించకండి అన్నాడు గురవయ్య. మర్నాడు తెల్లవారగానే అతను జమీందారు కొడుకు కోసం వెతుకుతూ బయలుదేరి చివరికి ఎలాగైతేనేం పట్టుకోగలిగాడు. చిక్కేం వచ్చిందంటే అతన్ని ఎవరూ ఎరుగరు. అతను గురవయ్య అనుకున్నట్టు ఒక పెద్ద భవంతిలో కాక మారుమూల పూరిపాకులో ఉంటున్నాడు. గురవయ్య అతనితో జరిగిందంతా చెప్పి, నేను మీకు డబ్బు బాకీ పడ్డాను. జరిగిన దానికి మీరు నన్ను క్షమించి నెలకింత చొప్పున డబ్బు తీసుకోవటానికి అంగీకరించాలి అని వేడుకున్నాడు. అంతా విని జమీందారు కొడుకు, నేను పట్నం రావటం పెద్ద పొరపాటైంది. పల్లెలో ఉండగా పట్నం జీవితం ఎంతో బాగా ఉన్నట్లు తోచింది. ఇక్కడ ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చుననుకున్నాను. ఇక్కడ అందరూ మోసగాళ్లే. నన్ను ఒక పెద్ద మనిషి ఓ వ్యాపారంలోకి దింపి తర్వాత వ్యాపారం దివాలా తీసిందని చెప్పి నన్ను ఈ పాకలో చేర్చి తాను మిద్దె కట్టుకున్నాడు. బతికే దారి లేక పల్లెకు తిరిగి రావాలంటే మొహం చెల్లక దొంగతనానికి పాల్పడ్డాను. నిన్న రాత్రి నేను దొంగిలించింది నా డబ్బే. నీలాంటి ఉత్తములు పల్లెల్లో తప్ప పట్నంలో ఉండరు. నేను మన పల్లెకు తిరిగి వస్తాను అన్నాడు పశ్చాత్తాపంతో. గురవయ్య నవ్వి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతిచోటా ఉంటారు. పట్నంలో శేషాచలం లాంటి సజ్జనులు లేరా?
మనిషికి తృప్తి అనేది కవచం లాంటిది. అది ఉంటే మనిషి ఎక్కడ ఉన్నా సుఖపడవచ్చు. అది లేనప్పుడు కష్టాలకు గురి అవుతాడు. మీకు అదే జరిగింది. శేషాచలం తాత్కాలికంగా కష్టపడినా అతనికి మంచి రోజులు తప్పక వస్తాయి అన్నాడు. ఆ సాయంత్రమే అతను జమీందారు కొడుకును వెంటబెట్టుకుని తన ఊరికి వచ్చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు పవిత్ర జలం. మోతీపూరు గ్రామానికి నీటి ఎద్దడి ఉండేది. గ్రామంలో ఒక చెరువు ఉండేది, కానీ అది చాలా పాతది. చాలా భాగం పూడిపోయింది. గ్రామాన్ని పాలించే జమీందారు ఎక్కడో 5 ఊళ్ళ అవతల ఉండి మోతీపూరు గురించి పట్టించుకునేవాడు కాదు. ఆయన ఆసక్తి శిస్తులు వసూలు చేయటం వరకే ఉండేది. ఈ స్థితిలో ఊరి పెద్దలు కూర్చొని నీటి సమస్య గురించి చర్చించారు. గ్రామం ఇంతగా పెరగక మునుపు శ్మశానం ఒకటి ఊరి నానుకొని ఉండేది. ఊరు విపరీతంగా పెరగటంతో ఊరి వాళ్ళు శ్మశానాన్ని దూరంగా జరిపి పాత శ్మశానాన్ని ఊరి మధ్య బీడుగా వదిలారు. అక్కడ తవ్వితే మంచి చెరువు ఏర్పడుతుంది. శ్మశానం అంటే ప్రేతభూమి కదా, అక్కడ చెరువు తవ్వటమేమిటని కొందరు అనుకోకపోలేదు. పంటల తరుణంలో చందాలు వేసి పాత శ్మశానంలో తవ్వకం ప్రారంభించారు. అయితే డబ్బు చాలక మధ్యలో పని నిలిచిపోయింది. ఈ లోపల పాత జమీందారు చనిపోయి అతని కొడుకు జమీందారు అయ్యాడు. ఇతను తండ్రి లాంటివాడు కాడు. మోతీపూరు గ్రామస్తులు వచ్చి తమ గోడు చెప్పుకుంటే వాళ్లకు కావలసిన ధన సహాయం చేసి పంపాడు. గ్రామస్తులు కొత్త చెరువును అతని పేర హరిసాగరం అని పిలుస్తామంటే తన తండ్రి పేర రామసాగరం అని అతను పిలవమన్నాడు. వెళ్ళిన పని సక్రమంగా ముగించుకొని గ్రామస్తులు తమ గ్రామానికి తిరిగి వచ్చి వానలు ప్రారంభమయ్యే లోపల అతి వేగంగా తవ్వకం పని కొనసాగించారు. చెరువు తవ్వటం పూర్తి అయింది. దాని అడుగు భాగంలో 4 మూలలా 4 బావులు తవ్వటానికి ఉపక్రమించారు. 3 బావులు పూర్తయి 4వది తవ్వుతూ ఉండగానే పైనుంచి మట్టి పెళ్లలు విరిగి కూలీలపైన పడి వాళ్ళు మరణించారు. ఊరి వాళ్లకు ఇది పెద్ద అపశకునంగా తోచింది. శ్మశానంలో చెరువు తవ్వితే ఇలా కాక ఏమవుతుంది? ఇది దయ్యాల భూమి అని ప్రత్యక్షంగా రుజువైంది కదా అన్నారు కొందరు. వానలు కురిసి రామసాగరం స్వచ్ఛమైన నీటితో నిండింది. అందులో కలువలు తామరలు పూసి చెరువు కళకళలాడింది. కానీ జనం దాని ఛాయలకు పోలేదు. 2 ఏళ్లు గడిచాయి. చెరువు నిండా చెరువు గట్ల వెంబడి నాచు మొక్కలు పిచ్చి మొక్కలు మొలిచాయి. జమీందారు హరిశంకరుడికి తారానాథుడనే ఇంద్రజాలం తెలిసిన మిత్రుడు ఉండేవాడు. ఒకసారి హరిశంకరుడు తారానాథుడికి రామసాగరం గురించి చెప్పాడు. విచారించకు మిత్రమా, పల్లె ప్రజలు మూఢ విశ్వాసాలు నమ్మినట్టే అద్భుతాలు నమ్ముతారు. మనం ఏదో ఒక అద్భుతం చేసి చూపుదాం. చెరువుకు మెట్లు అవి కట్టి ఉన్నాయా అని తారానాథుడు అడిగాడు. ఒక మెట్లే కాదు, శివాలయం కూడా కట్టించాను. విగ్రహ ప్రతిష్ఠ మాత్రం జరగలేదు అంతే అన్నాడు జమీందారు. బేష్, అలా అయితే చెరువులో నాచు గట్ల మీద మొక్కలు తీయించి శుభ్రం చేయించు. కామరూప నుంచి తారానాథుడనే తంత్రవేత్త వచ్చి ఫలానా రోజున ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నాడని ప్రకటించు. ఈ తంత్రవేత్త రామసాగరాన్ని ఆవరించిన పిశాచాలన్నిటినీ తరిమికొట్టి వచ్చే పూర్ణిమ నాడు తటాక జలాన్ని అమృతపాయంగా చేయబోతున్నాడని జనానికి చెప్పు అన్నాడు తారానాథుడు. విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. తారానాథుడు తాంత్రికుడి వేషం ధరించి మోతీపూరు వచ్చి ఒకరోజు ముందుగా దేవాలయంలో దిగాడు. జమీందారు మనుషులు అతనికి సౌకర్యాలు చూశారు. పూర్ణిమ నాడు జమీందారు గారి పురోహితుడు వచ్చి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిపాడు. ఆ ఉత్సవం చూడటానికి ఊరి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. జనాన్ని ఆకర్షించడానికి వాద్య సంగీతం వగైరా ఏర్పాట్లయ్యాయి. చెరువు నీరు ఇప్పుడు నిర్మలంగానూ ఆకర్షవంతంగానూ ఉన్నది. కానీ జనానికి దాన్ని చూస్తే భయం పోలేదు. తారానాథుడు ఎర్రబట్టలు
మూరెడు గడ్డము ధరించి ఆలయం నుంచి చెరువు ఒడ్డుకు జనం వద్దకు వచ్చాడు. అతను వారితో, మిత్రులారా, మీరనుకున్నది నిజం. ఇది దయ్యాలు నివసించిన చోటే. నేను యోగ దృష్టితో ఆ సంగతి గ్రహించాను. అయితే భూతనాథుడైన శివుణ్ణి ఆలయంలో ప్రతిష్ఠించగానే దయ్యాలన్నీ పారిపోయాయి. ఇంతకాలము దయ్యాల కారణంగా అపవిత్రంగా ఉండిన ఈ చెరువు నీటిని పవిత్రం చేయటానికి ఒక్క క్షణం పాటు నేను ఈ నీటిని అమృతప్రాయంగా చేస్తాను. అటు తర్వాత శివుడి రక్షణలో ఉండే ఈ నీటిని మీరు యథేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. ఇదిగో చూడండి అన్నాడు. ఇలా అంటూ తారానాథుడు దేవాలయంలోకి వెళ్ళి ఒక నాటు చిప్ప గరిటెతో తిరిగి వచ్చాడు. గరిట చిప్ప టెంకాయ చిప్ప. దానిలోకి ఒక లోహపు కడ్డీ దూర్చారు. అతను కొద్దిమంది గ్రామస్తులను వెంటబెట్టుకొని నీటి వద్దకు వెళ్ళి తన గరిటెతో కొంత నీరు తీసి అందరి చేతుల్లోనూ తలా కాస్తా పోసి ఎలా ఉన్నది చెప్పమన్నాడు. వాళ్ళు నీటిని వాసన చూసి ఏ వాసన లేదన్నారు. తారానాథుడు సంస్కృతంలో శివస్తోత్రం గట్టిగా చదివి మళ్ళీ గరిటెతో నీరు తీసి దగ్గర ఉన్న వారి చేతుల్లో తలా కాస్తా పోసి ఈసారి వాసన చూసి తర్వాత రుచి చూసి ఎలా ఉన్నది చెప్పండి అన్నాడు. వాళ్ళు దాని వాసన చూసి వెంటనే భక్తితో కళ్ళకద్దుకొని తాగేశారు. ఎలా ఉన్నది అని తారానాథుడు అడిగితే వాళ్ళు దివ్యమైన వాసన, అమృతంలాగా ఉన్నది అన్నారు. తారానాథుడు చెప్పిన మీదట వాళ్ళు పిశాచాల భయం లేకుండా చెరువులోకి దూకి ఈది స్నానాలు చేశారు. రామసాగరం గ్రామస్తులకు పవిత్రమైపోయింది. గ్రామానికి నీటి ఎద్దడి తొలగిపోయింది. తర్వాత జమీందారు తారానాథుణ్ణి, మిత్రమా, నువ్వు గొప్ప అద్భుతమే చేశావు, కానీ ఎలా చేయగలిగావు అని అడిగాడు. తారానాథుడు తన పెట్టెలో నుంచి కొబ్బరి చిప్ప గరిట పైకి తీసి, దీని కాడ చూడు, ఇది నిజానికి గొట్టం, దీని లోపల డొల్ల. చిప్పలో నుంచి దూర్చిన దీని చివర శాశ్వతంగా మూసి ఉంటుంది. నా చేతిలో ఉన్న చివర రబ్బరు బిరడాతో గాలిపోకుండా మూసి దానికి రంగు వేసి లోహంలాగా కనపడేలా చేశాను. కాడ చిప్ప మధ్యన చూడు, దాని దిగువ భాగంలో రంధ్రం ఉన్నది. నా చేతితో పట్టుకునే చోట ఇంకో రంధ్రం ఉన్నది. దాన్ని నా బొటని వేలితో మూసి ఉంచుతాను. ఇంద్రజాలం చేయటానికి ముందు నేను ఈ కాడలో అమర్చిన రబ్బరు బిరడా తీసి గొట్టం తాలూకు 2 రంధ్రాలను వేళ్లతో మూసి గొట్టంలో నీరు నింపాను. ఆ నీటిలో గంధము, కస్తూరి, తేనె చేర్చాను. ఆ తర్వాత రబ్బరు బిరడా దాని స్థానంలో పెట్టివేశాను. తర్వాత రంధ్రాల మీద నుంచి ఎడమ చేతి వేలు తీసేసి కాడను పట్టుకునే చోట ఉన్న రంధ్రాన్ని కుడి బొటన వేలుతో మూశాను. అలా గరిటెను పట్టుకొని గుడి నుంచి బయటకు వచ్చి అద్భుతం చేశాను. గరిటెను మొదటిసారి నీటిలో ముంచినప్పుడు నా కుడి బొటన వేలు రంధ్రం మీదనే ఉన్నది. అందుచేత ఆ నీరు మామూలు నీరుగా వాసన లేకుండా ఉన్నది. కానీ రెండవసారి గరిటెను నీటిలో ముంచినప్పుడు రంధ్రం మీద నుంచి కుడి బొటన వేలు తీసేశాను. అందుచేత చిప్ప ప్రాంతంలో ఉన్న రంధ్రం నుంచి గొట్టంలోని సువాసన నీరు చిప్పలోకి ప్రవహించింది. అందులో తేనె కూడా ఉండడం చేత ఆ నీరు మంచి వాసన, రుచి కలిగి ఉన్నది అన్నాడు. స్నేహితుడు చేసిన ఈ యుక్తికి జమీందారు ఎంతగానో మెచ్చుకొని మంచి బహుమానమిచ్చి అతన్ని సత్కరించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు ఏది గొప్ప విద్య. రాజధానిలో విద్యా ప్రదర్శనలు జరగబోతున్నాయి. ఎవరికి వచ్చిన విద్యను వారు ప్రదర్శించుకోవచ్చు. ఏ విద్యలోనైనా ప్రత్యేక ప్రావీణ్యం గలవారికి రాజుగారు బహుమతులు, వార్షికాలు ఇస్తారు. ఇలా చాటింపు వింటూనే అనేక గ్రామాల నుంచి అనేక మంది రాజధానికి బయలుదేరారు. రామశాస్త్రి పండితుడు, హరికథలు చెప్పడంలో గట్టివాడును. ఆయన తన విద్యను ప్రదర్శించడానికి రాజధానికి బయలుదేరాడు. ఆయనతో పాటు విలువిద్యలో ఆరితేరిన సుధ్వనుడు కూడా బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరుతూ కర్రసాము బాగా చేయగల వీరయ్యను కూడా తమతో రమ్మన్నారు. నీ విద్య చూసి
రాజుగారు బహుమతి ఇచ్చినా ఇవ్వచ్చు, లేకపోయినా విద్యా ప్రదర్శనలు చూసి ఆనందించవచ్చు. ప్రయాణం సరదాగా సాగటానికి 2 కన్నా 3 నయం అన్నారు వాళ్ళు. వీరయ్య వారితో బయలుదేరాడు. పూటకొకరు వంట చేస్తూ ప్రయాణం చేశారు. ఒకనాడు అడవి దారిన ప్రయాణం చేస్తూ ఉండగా ఏ విద్య గొప్పది అన్న చర్చ వచ్చింది. అన్ని విద్యల్లోకి నిస్సందేహంగా విలువిద్య గొప్పది. 100 గజాల దూరాన ఉన్న శత్రువును గాని, ఎగిరే పక్షిని గాని గురిగా కొట్టగలను. ఒంటరిగా అడవిలో వదిలినా వేటాడి జీవించగలను. అందుచేత అన్ని విద్యల్లోకి విలువిద్య గొప్పది అన్నాడు సుధ్వనుడు. రామశాస్త్రి ఒప్పుకోక, నీ విద్య అడవుల్లో పనికొస్తుందేమో గాని మనుషుల మధ్య పనికిరాదు. మామూలు జీవితంలో మనుషులకు ఉల్లాసం కలిగించేది, కష్టాలు మర్చిపోయేటట్లు చేసేది, ఇహము పరము కూడా దక్కేటట్టు చేయగలిగేది నా విద్య. నా హరికథ విని ఆనందించని మనిషిని నేనింతవరకు చూడలేదు. అందరికీ ఆనందం కలిగించేదే గొప్ప విద్య. కానీ ఎంత ప్రావీణ్యం ఉన్నా నీ విలువిద్య గొప్పదంటే ఒప్పుకోను అన్నాడు. ఇంతలో వీరయ్య కల్పించుకొని, ఎందుకు పోట్లాడుకుంటారు? అన్ని విద్యలు గొప్పవే. ఏ విద్య అయినా సమయాన్ని సందర్భాన్ని బట్టి మాత్రమే రాణిస్తుంది. ఒక విద్య ఎక్కువ, మరొకటి తక్కువ అనుకోవటం అవివేకం అన్నాడు. అంటే నీ విద్య కూడా మా విద్యలతో సమానమనేనా? ఏమిటి నీ ఉద్దేశం? మా విద్యలలో ఏది గొప్పదో మేం తర్వాత తెలుసుకుంటాం, కానీ నీ విద్య మాత్రం మా విద్యల ముందు దిగదుడిపే అన్నారు సుధన్వుడు, రామశాస్త్రి ఏకకంఠంతో. మీతో నేను వాదించదలచలేదు. ఈ పూట వంట ప్రారంభించుదాం, ఇక్కడేదో చెరువు ఉన్నట్లున్నది అన్నాడు వీరయ్య. ఆ పూట వంట బాధ్యత వీరయ్యది. అతడు వంటకు ఉపక్రమించగానే మిగిలిన 2 ఒక్క క్షణం అడవి చూసి వస్తామని బయలుదేరారు. వాళ్ళు అడవిలోని వింతలు, దాని వింత సౌందర్యము చూసి మహదానంద పడిపోతూ కొద్ది దూరమే వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే రామశాస్త్రి ఆర్తనాదాలు వీరయ్యకు వినిపించాయి. వీరయ్య తలెత్తి చూసేసరికి దూరాన రామశాస్త్రి, సుధన్వుడు వాళ్లను చుట్టుముట్టి దౌర్జన్యం చేస్తున్న 4 దొంగలు కనిపించారు. రామశాస్త్రి చమత్కార సంభాషణ దొంగల్ని ముగ్ధుల్ని చేసినట్టు లేదు. దొంగలు మరీ దగ్గరికి కావటంతో సుధన్వుడి విలువిద్యా పాటవం నిరుపయోగం అయినట్టుంది. వీరయ్య బాణాకర్ర తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి దొంగల మీద కలియబడ్డాడు. దొంగలు మిగిలిన 2 వదిలి వీరయ్య మీద పడబోయారు. కాని కర్ర తిప్పటంలో వీరయ్య ధాటికి దొంగల తలలు బద్దలైనంత పని అయి వాళ్ళు కాలి సత్తువు కొద్దీ అడవిలోకి పారిపోయారు. రామశాస్త్రి, సుధన్వుడు సిగ్గుపడుతూ, వీరయ్య, ఇవాళ నువ్వు లేకపోతే ఆ దొంగలు మా ప్రాణాలు తీసి ఉండేవాళ్ళు. అజ్ఞానం కొద్దీ మా విద్యలే గొప్పవని విర్రవీగాము. అహంకారం కొద్దీ మేం మాట్లాడినందుకు క్షమించు. నిస్సందేహంగా నీ విద్య మా విద్యల కంటే గొప్పది అన్నారు. అలాంటిదేమీ లేదు. ఏ విద్య అయినా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రాణిస్తుందని ముందే చెప్పాను కదా. మన విద్యలను చూసి మనం గర్వపడరాదు, ఇంకొకరి విద్యను తక్కువ చేయరాదు అన్నాడు వీరయ్య. తర్వాత ముగ్గురు రాజధానికి వెళ్ళి తమ విద్యలు ప్రదర్శించి తమ తమ సామర్థ్యాలకు తగినట్టుగా రాజుగారి నుంచి బహుమతులు పుచ్చుకున్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.